ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లో అసలైన ఫైర్ వర్క్స్ ముల్లన్పూర్‌లో కనిపించాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న హై వోల్టేజ్ పోరు అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ థ్రిల్ అందించింది. టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ కొద్ది నిమిషాల్లోనే ఆ నిర్ణయం తనకే షాక్ ఇచ్చేలా మారింది. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన వైభవ్ సూర్యవంశీ మొదటి ఓవర్ నుంచే బౌలర్లపై యుద్ధం ప్రకటించాడు. కమిన్స్ వేసిన తొలి ఓవర్ చివరి బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తూ తన ఆగ్రహానికి నాంది పలికాడు. అక్కడి నుంచి మైదానంలో కనిపించింది ఒక్కటే, వైభవ్ సూర్యవంశీ సునామీ. హైదరాబాద్ బౌలర్లు ఎక్కడ బంతి వేసినా అది బౌండరీ లైన్ దాటి ప్రేక్షకుల్లో పడుతోంది. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని షేక్ చేసిన వైభవ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలోనే ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం కావడం విశేషం. అంతేకాదు, ఆ 50లోనే 8 భారీ సిక్సర్లు ఉండటం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఒక్క ఇన్నింగ్స్‌తోనే ఈ బీహార్ బుల్లెట్ చరిత్ర తిరగరాశాడు. వైభవ్ బ్యాట్ నుంచి వస్తున్న ప్రతి షాట్ ప్రేక్షకులను సీట్లలో నిలబెట్టింది. అతడు కొడుతున్న సిక్సర్లకు స్టేడియం మొత్తం వైభవ్ వైభవ్ అంటూ మారుమోగిపోయింది. అయితే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఈ యువ సంచలనం త్రుటిలో ఆ మైలురాయిని చేజార్చుకున్నాడు. మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో 29 బంతుల్లో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 ఆకాశమే హద్దుగా ఎగిరిన సిక్సర్లు ఉన్నాయి.